వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పాకం బోండాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఒక బౌల్లో అరకప్పు మినపప్పును తీసుకుందాం. కొద్దిగా వాటర్ వేసేసి 2 సార్లు వాష్ చేసుకుందాము. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసి 4 నుంచి 5 గంటల సేపు నానపెట్టుకుందాం. 5 గంటల తర్వాత మనకి పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో పప్పును వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుందాము. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకుందాము. బెల్లం అంతా కూడా మనకి కంప్లీట్గా కరిగిపోవాలి. ఇలాగా బెల్లం కరిగిన తర్వాత ఏదైనా ఇసుక లాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి ఈ బెల్లం వాటర్ని వడకట్టండి. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది హాఫ్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పుని బాగా మిక్స్ చేసుకుందాము. 3 నిమిషాల పాటు ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండిని ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా రౌండ్గా రావడం కోసం చేతిని అప్పుడప్పుడు వాటర్తో తడుపుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బోండాల్ని పాకంలో వేసుకుందాము. పాకం వేడిగా ఉండాలి. అప్పుడే మనకి పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది. పాకంలో మనకి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంతేనండి పాకం బోండాలు. వీటిని దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు. చూడండి, మనకి పాకం అనేది ఎంత చక్కగా పీల్చుకున్నాయో. ఇది చాలా ఓల్డ్ రెసిపీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వీటిల్ని ఆంధ్ర రసగుల్లలని కూడా అంటారు. Thank you for watching. Please subscribe to my channel.